హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు వీడియోలో అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంపతో వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వేపుడు రైస్లో కలుపుకున్న, రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వేపుడుని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీని తయారీ కోసం స్టవ్ పై బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, పోపు దినుసులు కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కాసేపు వేయించండి. ఇలా వేగిన తర్వాత 4 బంగాళదుంపల్ని సన్నగా చీల్చుకుని వేసుకోండి. కాస్త పసుపు కూడా వేసుకుని మరొక నిమిషం పాటు గరిటతో కలుపుకుంటూ వేయించండి. ఇలా కలుపుకుని వేయించిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఈ ఉప్పు ముందే వేసామంటే బంగాళదుంపలు మెత్తగా అయిపోతాయండి. అందుకని కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి. వీటిని మరి కాసేపు వేగేంత వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేసిన వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి క్యారేజీలో ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి, వేపుడు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా కమ్మగా ఉండే ఈ బంగాళదుంప వేపుని తయారు చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.